హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఈ మధ్యన వీడియోస్ అనేది చాలా ఇరెగ్యులర్గా చేస్తున్నాను. సో టైం అనేది అస్సలు కుదరట్లేదు. సో నేనైతే ఇప్పుడు మా పుట్టింటికి అనేది వెళ్తున్నాను, విలేజ్కి. అమ్మ వాళ్ళు ఇంట్లో అంటే మా కులదేవతను పూజిస్తున్నారంట, పండగ చేస్తున్నారు. సో ఆ పండగకి మేము బయలుదేరుతున్నాము. సో అందుకే ఫస్ట్ టైం మా ఇంటికి వెళ్ళేటప్పుడు చక్కగా ఇలా శారీ వేసుకొని వెళ్తున్నాను. సో చిన్నగా నెక్లెస్, నల్లపూసలు అనే పెట్టుకొని వెళ్తున్నాను. మా పిల్లలు అందరూ పడుకున్నారు. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ఏంటంటే, నేను నెయిల్స్ అనేది పెట్టుకున్నాను అనమాట, ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నాను. సో నాకు ఇలా నెయిల్స్ పెట్టుకోవడం చాలా ఇష్టము. సో అందుకోసమే అది కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు మేమైతే ఒక 3:30కి అలా బయలుదేరాము. ఈవినింగ్ అనేది పండుగ స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, మాకు 2-3 డేస్ అనేది కంటిన్యూగా ఇంకా ఫెస్టివల్ పండుగ అనేది ఉంటుంది. సో ఇంకా ఊరు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది, నాకైతే నిజంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నిద్ర కూడా పట్టదు. నైటు అన్నీ సర్దుకుంటూ బ్యాగు గుర్తుకొచ్చినవన్నీ బ్యాగులో పెట్టుకుంటూ ఉంటాము. అందుకే కొంచెం నిద్ర అనేది పోలేదు. అందుకే ఇక్కడ ఆవలింతలు అనేది వస్తుంది. మా చిన్నోడు అనమాట, మా స్త్రీకి, వాడు కూడా నేను నిద్రపోలేదని చెప్పేసి వాడు కూడా మేలుతో ఉన్నాడు. మెయిన్గా మేము ఏంటంటే కార్ ఎక్కగానే ఆల్మోస్ట్ నిద్రపోతూ ఉంటాము. అది మెయిన్. నేను అలా నిద్రపోయి లేచాను, ఇంకా మా వాడు కూడా నా వాళ్ళు అలా నిద్రపోతున్నాడు. సో మా హస్బెండ్ అనేది డ్రైవింగ్ చేస్తున్నారు, నేను అల్లుడు ఇంకా మా పిల్లలందరం వెళ్తున్నాం అనమాట. ఇంకా పడుకొని లేచిన తర్వాత కొంచెం ఫుల్ హెడేక్గా ఉన్నది. ఇంకా కాఫీ ఎక్కడ, టీ కానీ కాఫీ కానీ తాగుదామని నేను చెప్పేలోపు అన్నీ టీ స్టాల్స్ అనేది వెళ్ళిపోయాయి. లాస్ట్లో ఇది ఒకటి చిన్నగా కనిపిస్తే ఇంకా అక్కడ వెళ్ళి నేను మా వారైతే కాఫీ తాగాము. ఇంకా మా పిల్లలు సమోసా అవి తిన్నారనమాట. ఇప్పుడు 6 అవుతున్నా కూడా ఫుల్ ఎండ అనేది ఉంది. ఇంకా ఈరోజు వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ అంతా, రేపు అంతా పండగ ఉంటుంది. 2 డేస్ కంటిన్యూగా ఉంటుంది. మళ్ళీ రిటర్న్ అనేది మేము సాటర్డే నైట్లో సండే వద్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. ఇది కాఫీ. సమ్మర్లో కూడా ఎవరైనా కాఫీ తాగుతారా? సో మేమైతే, నాకు హెడేక్ కోసము కాఫీ తాగాము. ఇంకా కాఫీ తాగిన తర్వాత కొద్దిసేపు ఇలా కార్లోనే స్టే చేసి వాళ్ళు అందరూ వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది ఇంటికి బయలుదేరుతున్నాము. సో చూడాలి, ఇంట్లో అయితే ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ, వదిన వాళ్ళు 1 వీక్ బిఫోరే వెళ్ళిపోయారు. నన్ను కూడా వాళ్ళతో పాటే రమ్మని చెప్పారు. కాకపోతే నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా ఎండకు పిల్లలు అంతా రోడ్డు పైన పరిగెడుతుంటారు. వాళ్ళని ఇంట్లో చేసే పనుల కన్నా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే నేను వెళ్ళలేకపోయాను. వాళ్ళందరూ వెళ్ళేసి ఇంటికి ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇంట్లో కూడా ఎవరు ఉండరు, అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి అన్నీ నీట్గా చేసుకుందామని చెప్పేసి వాళ్ళు ముందే వెళ్ళారు. పండుగ పనులు అన్నీ ఉంటాయి కదా, ధూమ్ధామ్గా పండుగనే జరుగుతుంది. ఇంకా మేకలు తీసుకోవడం, పూజ సామాన్లు ఇవన్నీ కొనుక్కోవడానికి వాళ్ళైతే ముందే బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అయితే ముందే వెళ్ళిపోయారు. సో మేమైతే ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో మెయిన్గా ఈ పండగకి ఇలా మేకలు అనేది మేము కోస్తామన్నమాట. 2 అనేది తీసుకుంటాము, 2 మేకలు తీసుకుంటాము. సో ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మేమైతే గుడి నుంచి ఇలా గంపలకు పూజ అనేది చేసుకొని పుట్టమ్మనని తీసుకురావడానికి బయలుదేరుతాం. ఆ గంపలని తీసుకొని వెళ్ళి ఒక పుట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ పూజ చేస్తామన్నమాట పుట్టకి. ఆ పూజ చేసి మేము అక్కడ నైవేద్యం అని పెట్టేసిన తర్వాత పుట్ట అంతా కొంచెం తవ్వి పాలు, నీళ్ళు అన్నీ మేము అక్కడే పుట్ట దగ్గర మేకను కూడా కోసేసి ఇంటికి బయలుదేరి వస్తామన్నమాట. నెక్స్ట్ డే అయితే మేము ఆ పుట్ట దగ్గర అన్ని ప్రాసెస్ చేసుకుంటాం కదా, దాని దగ్గర పుట్ట మన్ను అనేది వస్తాం. అది నెక్స్ట్ డే ప్రాసెస్ అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ మేము ఇలా బిందెలతో 5 బిందెలను తీసుకొని పూజ అనేది చేస్తున్నాం ఇక్కడ. అంటే నిండు కుండతోన వాటర్ అనేది అక్కడ పొయ్యాలి. సో ఇక్కడ పూజ జరిపించే వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఇంకా ఇంతకుముందు ప్రాసెస్ అంటే ఇలా గుడి దగ్గర అంత పూజ అంతా చేసుకొని సున్నాలు పెయింట్ వేసేసుకొని ఇలా
చిన్నగా మేము ఫంక్షన్ లాగా చేస్తామన్నమాట. సో అంటే మేము అందరము, మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఈ పండుగ అనేది మేము జరుపుకుంటాము. సో ఇది ప్రాసెస్ అన్నమాట. వాళ్ళు బైండ్లోలు అంటాం మేమైతే. వాళ్ళు వచ్చి అలా నిండు కుండలకు పసుపు కుంకుమ వేసి వేపాకులు పెట్టేసి ఇంకా అక్షింతలు అవన్నీ వేసేసి, ఇక్కడ అక్షింతలను వేసుకుంటున్నాం కదా, అక్షింతలు వేసి వాళ్ళు మంత్రాలని చదువుతుంటే అక్కడ మేము అక్షింతలు వేస్తాం. వేసి ఇలా అందరము ఒక్కొక్కటి తీసుకొని ఆ వాటర్ని తీసుకొని పుట్ట దగ్గరికి అనేది వెళ్తాము. సో మేమైతే ఇప్పుడు కొంచెం ఈవినింగ్ కాబట్టి కొంచెం చల్లగా ఉండే, ఇది కొంచెం సమ్మర్లో చేస్తున్నాం కాబట్టి ఈవినింగ్ కొంచెం కూల్గా ఉండే. సో ఈ ప్రాసెస్ అనేది, ఈ పూజ ఈవినింగ్ చేసే పూజ కాబట్టి ఇలా అందరము బిందెలతో ఇలా పూజ చేసుకొని పుట్ట దగ్గరికి అనేది వెళ్తాము. సో పుట్టలంటే నాగపాములు ఉంటాయి కదా, అలాంటి పుట్ట దగ్గరికి, అంటే పాములు ఏమి ఉండేవి కానీ పుట్ట అని ఉంటాం, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి పూజ అనేది అక్కడ జరిపిస్తాము. సో ఇప్పుడు అందరం అక్కడికి బయలుదేరుతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్ పోసేసి పూజ చేసుకొని పుట్టమన్నము నెక్స్ట్ డే పుట్టమని అనేది తీసుకొస్తాము. సో అందరము మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఇలా బిందెలతో వాటర్ అనేది తీసుకొని వెళ్తాము. సో వెళ్ళేటప్పుడు మేకను కూడా తీసుకొని వెళ్తాం అనమాట. ముందు మంగళహారతి, అంటే నేను, మా చెల్లెలు వాళ్ళు అందరం మంగళహారతి అనేది మేము పట్టుకొని వెళ్తున్నాము. వీళ్ళు కొంచెం పాటలు, సాంగ్స్ అనేది పెట్టుకొని ఇలా అమ్మవారు అనేది పూనుతారు కదా, అలా శీఘం అనేది వస్తుంటుంది. అలా డ్యాన్సులు అవన్నీ చేసుకుంటూ కొంచెం వెళ్ళాలి. సో అదన్నమాట ప్రాసెస్ అయితే అలా స్టార్ట్ అవుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఇంట్లో అందరం కలిసి చేస్తాము. కాకపోతే ఈ మధ్యన మాకు కొంచెం ఎక్కువ గ్యాప్ అనేది వచ్చింది. కొన్ని ఇయర్స్ అవుతుంది మేము ఈ పండుగ చేసి. సో ఈసారి అందరు కలిసి పూజ అనేది చేస్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఇలా కొబ్బరికాయలు కొట్టుకుంటూ, వాటర్ అనేది వేసుకుంటూ, ఇలా డ్యాన్సులు చేసుకుంటూ, నృత్యాలన్నమాట ఇలా చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేసి పూజ అనేది చేస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి, సో ఈ అవ్వనమాట తనకు అమ్మవారు పూనుతారు కాబట్టి తను అలా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేస్తారనమాట. సో ఇది ఇంకా మా ఇంటి నుంచి పుట్టకు కొంచెం టైం పడుతుంది కాబట్టి అక్కడి వరకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చీకట్లో ఇంకా తీయడానికి అనేది వీలు లేకుండే, అందుకే నేను కొంచెం వీడియోస్ అనేది ఇంకా అప్లోడ్ అనేది చేయలేకపోయాను, తీసుకోలేకపోయాను. ఇంకా ఇది ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇంకా క్లియర్గా మీకు చూపించాలి అనుకున్నాను, చూపిస్తాను. కాకపోతే ఇది ఇంకా పాటలు ఇవన్నీ పెడితే కొంచెం బాగుండేది, కాకపోతే కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను అంతా మ్యూట్ చేసేసి ఇలా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో ఈ సాంగ్స్ పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది. సో నా వీడియోస్ ఇంకా ముందు వస్తుంటాయి, అవి కూడా చూసేయండి పూర్తి పూజది.